హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాలాక్ష. సో ఈరోజు మనం డే 3 ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైతే డే 2 చాట్‌జిపిటి అండ్ ఏఐ టూల్స్ కోర్స్ వినలేదో వెంటనే వెళ్ళి వినండి. అప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వాట్ ఈస్ ప్రాంప్ట్? ప్రాంప్ట్ అంటే ఏంటి అంటే, ప్రాంప్ట్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట ఏఐకి. ఇప్పుడు బేసికల్గా మనకి టీచర్స్ ఎలా అయితే ఒక హోంవర్క్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఈ విధంగా రాయండి అని, వాళ్ళు ఎలా అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో మనం ఏఐకి కూడా అలానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట. లైక్ ఎక్స్ప్లెయిన్ అ గ్రీన్ రెవల్యూషన్ అని, గ్రీన్ రెవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయు అని చెప్తున్నాం. దానికి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. దాన్ని మనం ప్రాంప్ట్ అని అంటాం. ఓకే, మంచి ప్రాంప్ట్స్ ఇస్తే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఇస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఎక్స్ప్లెయిన్ ఏఐ ఇన్ సింపుల్ తెలుగు అంటే నేను ఏఐని సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాను. సో ప్రాంప్ట్ అనేది క్లియర్గా ఉంది. ఏఐకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. దీన్నే మనం ప్రాంప్ట్ అని అంటాం. వై ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్? అసలు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రాంప్ట్స్ ఎంతైతే క్లియర్గా ఉంటాయో మన ఆన్సర్స్ కూడా అంతే బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తుంది చాట్‌జిపిటి. ఇన్స్ట్రక్షన్స్ ఎంతైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామో అవుట్పుట్స్ క్లియర్గా ఇవ్వడానికి, అన్‌క్లియర్డ్ అవుట్పుట్స్ రాకుండా క్లియర్ అవుట్పుట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ మన టైంని, మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్, ఇందులో మనకి 3 టైప్స్ ఉన్నాయి. సింపుల్ ప్రాంప్ట్, డీటెయిల్ ప్రాంప్ట్, రోల్ బేస్డ్ ప్రాంప్ట్. ఈ సింపుల్ ప్రాంప్ట్లో స్మాల్ క్వశ్చన్స్ అడుగుతాం. డీటెయిల్డ్ ప్రాంప్ట్లో ఎక్కువగా కాంటెక్స్ట్ ఉన్న ప్రాంప్ట్స్ని రెడీ చేస్తాం. రోల్ బేస్డ్ ప్రాంప్ట్ అంటే ఏదో ఒక రోల్లో యాక్ట్ చేయడం. యాక్ట్ యాజ్ అ టీచర్, యాక్ట్ యాజ్ అ ఫిలాసఫర్, యాక్ట్ యాజ్ అ హీరో, ఈ విధంగా ఏదైనా రోల్ ఇచ్చి ప్రాంప్ట్ని రెడీ చేస్తామన్నమాట. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాంప్టింగ్. దీంట్లో మనం టాస్క్ ఇస్తాము, కంటెక్స్ట్ ఇస్తాము, ఒక ఫార్మెట్, ఒక స్పెసిఫిక్ ఫార్మెట్ అనేది ఇస్తాము. తర్వాత దానికి ఎగ్జాంపుల్స్ కావాలా వద్దా అనేది మన ఇష్టం అనమాట. సో ఇప్పుడు కావాలనుకుంటే పెట్టొచ్చు, దానికి చెప్పొచ్చు నాకు ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చెయ్యు అని చెప్పి. ఆర్ఎల్స్ నో నీడ్ అంటే ఏం అవసరం లేదు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ జీరో షాట్ వర్సెస్ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్. జీరో షాట్లో ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వదు, ఫ్యూ షాట్లో ఎగ్జాంపుల్స్తో ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రెవల్యూషన్ అనే టాపిక్ ఉంది, దానికి సమ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వమని నేను చెప్తున్నాను. అది ఏ మెథడ్ కిందకి వస్తుంది? ఫ్యూ షాట్ కిందకి వస్తుంది. అదే నాకు ఎలాంటి ఎగ్జాంపుల్స్ వద్దు, జస్ట్ టాపిక్ కావాలి అంటే జీరో షాట్ మెథడ్ బెస్ట్. కానీ బెటర్ అక్యూరసీ ఉండాలి అంటే ఫ్యూ షాట్కి వెళ్ళడమే కరెక్ట్ మెథడ్. నెక్స్ట్ ప్రాంప్ట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఇందులో మనం లాంగ్వేజ్ని క్లియర్గా చెప్పాలి. ఐదర్ తెలుగు యూస్ చేస్తారా, ఇంగ్లీష్ యూస్ చేస్తారా, హిందీ యూస్, ఏ లాంగ్వేజ్కైనా ఏఐ రెస్పాండ్ అవుతుంది. నెక్స్ట్ కంటెక్స్ కరెక్ట్గా ఇవ్వాలి. స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్ కోసం అడగాలి. ప్రాంప్ట్స్తోని మీరు ఎక్స్పెరిమెంట్స్ అనేటివి చేయాలి. మనం ఏ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఇస్తుంది ఆన్సర్స్ అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ కామన్ ప్రాంప్ట్ మిస్టేక్స్. అసలు మనం ప్రాంప్ట్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తాము? చిన్న చిన్న ప్రాంప్ట్స్ రాసి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తాము, ఎక్కువ కంటెక్స్ట్ ఇవ్వము, ఇన్స్ట్రక్షన్స్ అనేటివి అన్క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ ఒకటేసారి అన్ని థింగ్స్ అడిగేయడం వల్ల ఏఐ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ సమ్మరీ. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఏఐలో ఒక భాగం. నెక్స్ట్ బెటర్ ప్రాంప్ట్స్ ఇస్తే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏఐ టూల్స్ ఫర్ ప్రొడక్టివిటీ గురించి డిస్కస్ చేద్దాము. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.